1 మినిట్ నేనేమంటున్నా అంటే రాజకీయంగా వాదన చేసుకోవచ్చు కానీ కొంత లాజికల్గా కూడా ఉండాలి కదా. ఇచ్చేసారా అంటే ప్రారంభించారు, బహుశా ఇప్పుడు సంవత్సరంలోనో 6 నెలల్లోనో అది ఇచ్చిన హామీలు అది గ్రౌండ్ కాకపోతే అనుకోవచ్చు. ప్రారంభించడం కూడా నేరమా, ప్రారంభించడం శుభమా? ఎవరు నాకంటున్నారా? మిమ్మల్ని అంటే అసలు ప్రారంభించడమే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అంటే అందరూ ఇప్పుడు మీరే అంటుంటారు బీజేపీ ఏమి సన్యాసుల మఠం కాదు, ఎన్నికలు ఓట్లు కావాలి కాబట్టి మీరు కూడా హామీలు ఇస్తారు. ఎవరా మీరు అట్లాగే వాళ్ళు కూడా సన్యాసుల మఠమే కాదు, ఎన్నికలు ఉన్నాయని ప్రారంభిస్తారు. పథకాలు ఇచ్చిన పథకాలు 100 రోజులు అమలు చేస్తా ఉన్నారు కదా. శ్రీనివాస్ గారు కాదు, ఎన్నికలు కాదే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఏ ఎంపీ అడిగితే ఆ లైన్ శాంక్షన్, మళ్ళా దానికి నిధులు లేవు, శాంక్షన్ సర్వేకి కూడా పైసలు ఇచ్చిన దాఖలాలు లేవు. మోడీ గారు వచ్చినాక అవన్నింటినీ గట్టెక్కిచ్చారు. ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారులేండి, ఇప్పుడు ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. అంతకుముందు అసలు దేశంలో కరెంటే లేదన్నారు. ప్రాజెక్టు వారీగా అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ, అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ నడుస్తుంది. మేమే చేసామని వాళ్ళు బీఆర్ఎస్ కూడా అంతకుముందు, అందుకని 10 సంవత్సరాలు అంతకుముందు ఏం జరగలేదు. నేనేది పథకాలు ప్రారంభించారు, దాని మీద మాట్లాడుకుంటే బెటర్ కదా. పథకాలు అమలైతాయా కావా అసలు దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి. అసలు కట్టి నీళ్లు పంచకుంటే ఎన్ని ఉన్నాయో అది ఒకసారి చెప్పమానండి. కట్టి నీళ్లు పంచకుంటే ఎన్ని ఉన్నాయి అది అడగండి. అవి అడగటా నేను తప్పబట్టట్లా, అవి అడగటా నేను తప్పబట్టట్లా. అట్లా నేను అనేది ఏంటంటే ఇచ్చేసారా అంటే నేను అన్నా. శ్రీనివాస్ గారు మాకు కేసీఆర్ గారు ఇవిచ్చి అవ్విచ్చి ఆఖరుకు ఏమి లేని పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు హామీలు నెరవేరితే గాని హామీలను నమ్మేటువంటి పరిస్థితుల్లో జనం లేనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. మీరు ఏదైతే 95,000 నెరవేర్చిన హామీలు, మీరు 3,500 ఇండ్లు బడ్జెట్ లోనే పెట్టిరు. మరి ఇప్పుడు కొత్తగా 95,000 బడ్జెట్ లో 3,500 ఇండ్లు పెట్టిరు. అవి గట్టి పంచూరి నీకు చచ్చిపోతున్నాయి. ఒక నియోజకవర్గానికి 33,500 అంటే 119 నియోజకవర్గాలకు ఎంత అవుతుంది? మీరు ఏమన్నారు? మీరు బడ్జెట్ ప్రసంగంలో ఏమన్నారు? గవర్నర్ ప్రసంగంలో బడ్జెట్ ప్రసంగంలో 3,500 ఇండ్లు ఒక అసెంబ్లీకి అన్నారు. కాదే, ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు. మీరు 119 నియోజకవర్గాలకు ఎన్ని వేయండి, అన్ని నియోజకవర్గాలకు అన్ని ఇస్తాను. అట్లా కూడా నియోజకవర్గాలు చెప్పు, మరి ఏం చేయాలి? మొత్తం 3,500 ఇయ్యమా? అంటే మీరు నేను ఒక్కటే అడుగుతున్నాను దయాకర్ సోదరా, ఇప్పుడు వాస్తవ పరిస్థితి నువ్వు అటువైపు ఉన్నావు కాబట్టి నువ్వు అట్లా మాట్లాడతావు. కానీ మాట్లాడు కాదు, నిర్ణయం మీరు కూడా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, నిరుద్యోగులకు ఉపాధి ఇచ్చేసారా? ఏది మనకి ఏదైతే 4,000 రూపాయలు ఇస్తామన్నది ఇచ్చేసారా? లేకపోతే మహిళలకు 2,500 అమలైతున్న వాటి గురించి ఏంటంటే అది కాదంటారు. మళ్ళీ అమలు కాని వాటి గురించి ఏదైతే అమలైతున్న వాటిలో అమలైతాయా లేవా, అమలు కావటం ప్రారంభం అంటే నిరుద్యోగులు ఇచ్చారా అంటున్నారు, ఇల్లు ఇచ్చేసారా అంటున్నారు. ఆర్గ్యుమెంట్ మీలాంటి మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు సీనియర్లు కొద్దిగా శ్రీనివాస్ గారు ఎన్నికల ముందల డబ్బులు పెట్టాల్సినటువంటి అవసరం లేనటువంటి ఒక బిల్లు కట్టుకుంటే సరిపోయేటువంటి గ్రీన్ కార్డు అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరి ఈ కార్యక్రమం అదెందుకు మొదలు పెడతలేరు? అది మొదలు పెడతలేరు. లాజికల్ గా ఉంటే బాగుంటుందని నా కోరిక. సరే, దానికి అది మొదలు పెట్టారు. గౌరీ గారు ఎట్లా చూడాలి?